తోవంటి పోతుంటే ఏదన్నా టక్కరైతే అయ్యో పాపమని దగ్గరకొచ్చి ఆసరయ్యేటోళ్ళ కంటే నిన్ని అలా సెల్ ఫోన్లు బయటికి తీసి వీడియోలు తీసేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సావు బతుకుల నడుమ మనిషి గిలగిల ఒట్టుకుంటుంటే కోళ్ల పందాలు చూసినట్టే చూస్తున్నారు జనాలు. కానీ రెక్కబట్టి మీదికి లేపుదాం అన్న సోయి కూడా ఉంటలేదు చాలా మందికి. కానీ కొందరు అట్లుండరు. అయ్యో పాపం ఈ కొండ ముచ్చుకి ఇవాళ లేచిన గడియ మంచిదైంది కదా. పటాన్ చెరువు నేషనల్ హైవే మీద రోడ్డు దాటుతుంటే ఏదో బండి గుద్దిపోయిందట దీన్ని. పాపం ఇక నెత్తురు గారుతుంటే కింద పడి గిలగిల కొట్టుకుంటుంటే అట్లకెళ్ళి పోయేటోళ్ళు కొంతమంది చూసి అయ్యో పాపం అని ఉరుకొచ్చిరు. చేతిలో ఉన్న నీళ్ళ బాటిలతో ఒక జరాన్ని నీళ్లు దాపిచ్చారు దానికి. గుటగుట బాటిలంతా కథం చేసింది. నెత్తి మీద దెబ్బ తాకే వరకు నొప్పి బాగున్నట్టున్నది. ఇక దాన్ని బుదరకిచ్చుకుంటేనే దూది పట్టి తుడిచిరు కొద్దిసేపు. ఓ ఆయింట్మెంట్ తెచ్చి దెబ్బ తాకిన కాడ మందు పోసిరు ఇట్లా. అరే అందరికందరు చెప్తే అది బెదురుతుంది అన్నలు. జర సైసూరి పెద్ద మనిషి దాన్ని నిమలం చేస్తున్నాడు కదా, గావర పెట్టకు రావురి జర. అగ చూడు చిన్నపిల్లలు కదా, దెబ్బ తాకినప్పుడు నాకు ఈడ అయిందని చెయ్యి పట్టి చూయించినట్టు నోరు లేని మూగజీవి అట్లనే దాని మూగ భాషలో బాధను చెప్పుకుంటున్నది ఆ పెద్ద మనిషితోటి. వీళ్ళంతా నాకు సాయం చేద్దామని వచ్చిన వాళ్ళు అని అది కూడా బెదరకుండా మందు రాస్తుంటే మంచిగా మందు రాయించుకున్నది. ఇక వీళ్ళు ఇట్లా ఇలా కొండ ముచ్చుకు ప్రాణం పోసిరని చెప్పాలి. ఇక్కడికి అతి ఇట్లున్నదా, వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాడున్న ప్రైవేటు దవాఖానలా ఇసొంటి కొండ ముచ్చే ప్రైవేటు దవాఖానకు చీఫ్ సెక్యూరిటీ సూపర్వైజర్ అయిపోయింది ఇట్లా. ఈ దవాఖాన చుట్టూ మస్తు కోతలు ఉన్నాయట. దవాఖానలకు వచ్చే పేషెంట్లను వాళ్ళని చూస్తేందుకు వచ్చేటోళ్ళను ఏడ నిమ్మలం లేకుండా చేస్తున్నాయట. డబల్ రొట్టె పుడలు పండ్ల కవర్లు పట్టుకొని కనిపిస్తే కథమే ఇక ఎగబడి ఖర్చుడు లేదంటే గీరిపోడు చేస్తున్నాయట. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని కోతులకు కోతితోటే బుద్ధి చెప్పాలని దవాఖాన డాక్టరు రాజనరేందర్ సార్ 30,000 ఖర్చు పెట్టి ఆంధ్రా నుంచి ఈ కొండ ముచ్చును తెప్పించినట. ఇక దాన్ని దవాఖాన ముంగడే వెడితే చూడు కోతులు కాంపౌండ్ లోపల అడుగు పెట్టేందుకే గజగజ వణుకుతున్నాయి. ఇప్పుడు కొండ ముచ్చును చూడంగానే ఏలియన్ చూసినట్టు చూసి ఉరుకుతున్నాయి. ఇక దాంతో కోతుల బాధ కొంత కంట్రోల్ అయిందని డాక్టర్లు పేషెంట్లు కూడా సంతోషపడుతున్నారు ఇప్పుడు.